నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. సో తమ్నేల్ చూసి ఏంటి ఆ ప్రభుత్వ ప్రకటన అనే కదా మీరైతే వీడియో ఓపెన్ చేశారు. సో ఇది తెలంగాణ ప్రభుత్వ స్కాలర్షిప్. దీన్ని టీఎస్ ఈ పాస్ స్కాలర్షిప్ అని పిలుస్తున్నారు. దీన్ని రాష్ట్రంలోని విద్యార్థులకు ఆర్థిక సాయంగా ప్రభుత్వం ఇస్తోంది. ఈ పథకం పూర్తి పేరు తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఫర్ స్కాలర్షిప్స్. దీని కింద వెనుకబడిన మైనార్టీ తరగతుల విద్యార్థులు స్కాలర్షిప్లు పొందగలరు. ఇందుకోసం వారు అధికారిక వెబ్సైట్ తెలంగాణ epass.cgg.gov.in లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ఓవర్సీస్ స్కాలర్షిప్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కార్పొరేట్ అడ్మిషన్స్, స్కిల్ అప్గ్రేడేషన్ సర్వీసులు అయితే పొందొచ్చు. తద్వారా వారు మరింతగా చదివేందుకు వీలవుతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం అప్లికేషన్లు కోరింది. షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్థులు అంటే ఎస్సీ విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ 31 మార్చి 2024 సాయంత్రం 5 గంటల వరకు. టీఎస్ ఈ పాస్ స్కాలర్షిప్ స్కీమ్ కింద తెలంగాణ ప్రభుత్వం ట్యూషన్ ఫీజును 100% రీఎంబర్స్మెంట్ చేస్తుంది లేదా ప్రభుత్వమే చెల్లిస్తుంది. సొంతంగా ఫీజు చెల్లించే వారికి ప్రభుత్వం 20,000 దాకా అయితే చెల్లిస్తుంది, లేదా రియల్ ఫీజు ఎంతో అంత అయితే చెల్లిస్తుంది. ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం చెల్లిస్తుంది. టీఎస్ ఈ పాస్ స్కాలర్షిప్ పొందాలంటే విద్యార్థులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఆదాయం 2 లక్షలకు మించకూడదు. అలాగే గ్రామాల్లో నివసిస్తున్న బీసీలు, మైనార్టీ విద్యార్థుల కుటుంబ ఆదాయం 1.5 లక్షలకు మించకూడదు. పట్టణాల్లో నివసిస్తున్న బీసీలు, మైనార్టీ విద్యార్థుల కుటుంబ ఆదాయం 2 లక్షలకు మించకూడదు. దివ్యాంగ విద్యార్థుల కుటుంబ ఆదాయం 1 లక్షకు మించకూడదు. మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందిన వారు ఈ స్కాలర్షిప్లు అయితే పొందలేరు. స్కాలర్షిప్ కంటే ఎక్కువ స్టైఫండ్ పొందే వారికి కూడా ఈ స్కాలర్షిప్లు వర్తించవు. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? ముందుగా తెలంగాణ epass.cgg.gov.in లోకి వెళ్ళాలి. అక్కడ పోస్ట్ మెట్రిక్ సర్వీస్ లేదా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ లేదా ఓవర్సీస్ స్కాలర్షిప్ సర్వీస్ క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ లేదా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయాలి. కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫారంలో పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఎస్ఎస్సి ఐడి, ఆధార్ కార్డ్ నంబర్ వంటి డీటెయిల్స్ ఇవ్వాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ చేయాలి. తర్వాత ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ అప్లికేషన్ను తిరస్కరించవచ్చు. అందుకు కారణాలను మీరు మీ అప్లికేషన్ స్టేటస్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. మీరిచ్చే సమాచారం నిజమైనదైతే అప్లికేషన్ను ఆమోదించే అవకాశం అయితే ఉంటుంది. దీనిపై మీకు ఏవైనా డౌట్స్ ఉంటే గనుక సాధారణ సమాచారం కోసం 04023390228కి కాల్ చేయొచ్చు. అదే టెక్నికల్ సందేహాలు ఉంటే గనక 04023120311కి కాల్ చేయొచ్చు. టాలెంట్ ఉన్న, మనీ లేక చదువుకి దూరం అయ్యే విద్యార్థులకి ఇదొక మంచి అవకాశంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.